చూడండి ఇక్కడ బండల నుంచి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయి వాటర్ ఫాల్స్. అయితే పైపులు వేస్తున్నారంట పైన ఏమైనా పైపులు వాడి దగ్గర వస్తున్నాయి అంతా చాలామంది. ఇక్కడైతే పైపులు ఏం కనబడట్లేదు, ఇంకా పైన ఉంటాయి ఏమో పైపులు తెలియదు. ఇక్కడైతే నీళ్ళు వస్తూ ఉన్నాయి, బండల నుంచి వస్తున్నాయి నీళ్ళు. చూసారు కదా వదిలికొండ ఎలా కనిపిస్తుందో. అంటే ఇప్పుడు మేము రోడ్డునే వెళ్తున్నాం కాబట్టి మాకు ఇలా కనిపిస్తుంది కొండ. ఈ రోడ్డు వదిలికొండ మీదకి వెళ్తుంది దగ్గరగా. చూసారు కదా క్లియర్గా చూడండి వదిలికొండ ఎలా కనిపిస్తుందో. ఈ వదిలికొండకి వెళ్ళే దారిలో రోడ్డు మీద ఒక రచ్చ కూడా ఉంటుంది. అంటే అప్పట్లో కూర్చోడానికి ఏమైనా రచ్చలా కట్టుకున్నారేమో తెలియదు. చూసారు కదా రచ్చ, ఆ రచ్చ గురించి అని చెప్పింది నేను. అప్పట్లో కట్టుకున్న రచ్చ అనుకుంటా, ఇప్పుడు కట్టిన రచ్చ అయితే కాదు, పాతకాలం రచ్చ అనుకుంటా. ఒకవేళ రచ్చ ఏమన్నా కొద్దిగా పడిపోతే ఇప్పుడు సిమెంట్తో కొద్దిగా కట్టి ఉండొచ్చు అంతేను. ఇప్పుడు మనం ఈ దారినే వెళ్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు. కొండ ఎలా కనిపిస్తుందో. కొండ కంటే ముందు రచ్చ అలాగే సమాధులు కూడా ఉంటాయి. కొండకు ముందు అటు చుట్టూరు భారీ గోడ కట్టుంటారు సమాధులకి. చాలామంది వచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏం కొట్టుకున్నా తీరాయంట చాలామందికి నమ్మకం కూడా. కానీ కొండలు అయితే బాగా కనిపిస్తాయి నుంచి. చూశారు కదా క్లియర్గా ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు దగ్గరికి వచ్చాం కాబట్టి సపరేట్ అనిపిస్తున్నాయి కొండలు. మనం దూరం నుంచి కానీ చూస్తే ఒకే కొండలాగా అనిపిస్తుంది మనకు ఉదిగిరికొండ. ఇప్పుడు మీకు కనిపించేదేమో సమాధులు. ఈ సమాధులకి చాలామంది వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉంటారు. కొండకు వెళ్ళే ముందే ఈ దర్గా ఉంటుంది. దీన్ని దర్గాని కూడా పిలుస్తారేమో తెలియదు నాకు, కానీ సమాధులు అయితే ఉన్నాయి లోపల. చూస్తారు కదా రచ్చ అలాగే సమాధులు. ఈ సైడ్ వచ్చి బెంచ్లు కూడా వేస్తుంటారు, పక్కన ఒక రూమ్ కూడా ఉంటుంది. కార్లు కూడా వెళ్ళచ్చు, అలాగే బైకులు ఆటోలు అన్నీ కూడా వెళ్తాయి. కొండ ఎమ్మిడికి వెళ్తాయి. అక్కడి నుంచి మనమే వెక్కి మెట్లు వెళ్ళాలి. మెట్లు దాకా తీసుకొని వెళ్తాయి, తర్వాత వెక్కి వెళ్ళాలి. ఇంకా మనం కొండ ఎక్కేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే దర్గా ఎక్కడ ఉందంటే ఉదిగిరికొండ మెట్లెక్కి కొద్దిగా దూరం వెళ్తేనే ఈ దర్గా ఉంటుంది. అంటే రచ్చ కన్నా కానీ ముందే ఈ దర్గా ఉంటుంది. చూడండి లోపల 2 సమాధులు ఉన్నాయి, ఒక చెట్టు కూడా ఉంది. అది కొండ కదా చూడండి. ఇక్కడ నుంచి కొండ చూడండి ఎంత ఎత్తు ఉన్నాయో. ఈ సైడ్ ఒక కొండ, ఈ సైడ్ ఒక కొండ, ఎత్తు తిప్పలాగా ఉన్నాయి. బయట కూర్చోడానికి ఒక అడుగులాగా కూడా ఉంది చూడండి, రచ్చలాగా. సరే కదా పైన రేకులు కూడా వేస్తుంటారు చూడండి. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, రేకులు వేస్తుంటారు, చెట్టు ఉంది అంతేను. మరి ఏం సమాధులు తెలియదు మనకు. మొత్తానికి కొండ పైన అయితే వేస్తుంటారు. అంటే రచ్చకెళ్ళే ముందు ఇక్కడ ఉంది. చూశారు కదా నీళ్ళతోటి కాడికి వెళ్తున్నాము. నీళ్ళతోటి కాడికి వెళ్ళాలంటే ఇలా కోనకాలువ పక్కనే వెళ్ళాలి. అంటే మేము వెళ్ళే రూట్లో ఇలా కోనకాలువ అమ్మిడే వెళ్తేనే మనం నీళ్ళతోటి కాడికి వెళ్ళగలము. ఇంకా చాలా దారులు కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే మీరు ఒకసారి నీళ్ళ తొట్టును చూడండి ఎలా ఉందో. కొద్దిగా చెత్త పడి ఉన్నాయి కొద్దిగా నీళ్ళ తొట్టులో అంతేను. కానీ వర్షాకాలం అయితే నీళ్ళు చాలా బాగుంటాయి నిండగా. ఒకసారి చూడండి ఎలా ఉందో. చూశారు కదా ఫస్ట్ అయితే ఇంత పెద్దగా ఈ మోడల్ అయితే లేదు నీళ్ళ తొట్టి, మామూలుగా ఒక తొట్టిలాగా ఉన్నది. ఇప్పుడు ఈ తొట్టిలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఇక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయి ఈ తొట్టిలోకి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పైన రచ్చకాడి నుంచి వస్తున్నాయి. ఈ దారినే రచ్చకాడికి వెళ్ళాలి. చూడండి ఈ దారినే రచ్చకాడికి వెళ్ళాలి. ఇంతకుముందు మా వీడియోస్లో కూడా మేము వాటర్ పట్టుకుంది అక్కడేను, కరెక్ట్గా చూడండి అక్కడే మేము వాటర్ పట్టుకున్నాము ఇంతకుముందు వీడియోస్లో. ఇప్పుడు వాటర్ ఎక్కువ రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయి వాటరు. ఉదిగిరికొండ రచ్చ ఇదేను. ఇంతకుముందు నా వీడియోల్లో కూడా ఉదిగిరికొండ రచ్చ మొత్తం నేను క్లియర్గా చూపించున్నాను. ఇప్పుడు ఒకసారి మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మామూలుగా అయితే చూపిస్తాను రండి. చూసారు కదా ఇక్కడ నుంచే వాటర్ వస్తాయి చూడండి. ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చూడండి కావాలంటే ఇక్కడ నుంచే నీళ్ళు వస్తుంటాయి, నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో. ఇలా వాటర్ ఫుల్గా వస్తుంటాయి ఈ బండల్లోంచి వర్షాకాలం అయితే. ఇక్కడ నీళ్ళు వస్తాయి, ఇప్పుడు కొద్దిగా తక్కువగా వస్తున్నాయి అంతేను. ఆ నీళ్ళు వచ్చి చూడండి అక్కడ ఎలా వెళ్తున్నాయో, ఒకసారి అక్కడ చూపించు. ఇప్పుడు అక్కడ కొద్దిగా సన్నగా నీళ్ళు వచ్చినా కానీ మొత్తం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, నీళ్ళు వెళ్తూ ఉన్నాయి చూడండి. ఇదే ఉదిగిరికొండ రచ్చ. కోతులు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎప్పుడు రచ్చకాడ మాత్రం చల్లగా ఉంటుంది. ఒక్కరిద్దరు రాకుండా ఒకరు ఎక్కువ మంది రండి, ఎందుకంటే మొత్తం అడివే కాబట్టి. చూశారు కదా చూడండి కోతి డ్యాన్స్ చేస్తుంది.
చూశారు కదా, చూచు కోతి డ్యాన్స్ చేస్తుంది. చూశారు కదా, కోతి డ్యాన్స్ చేయడం ఆగిపోయింది, ఆపేసింది. మామూలుగా అయితే డ్యాన్స్ చేస్తుంది. చూడండి ఎలా అరుస్తుందో కోతి. అయితే చల్లగైతే ఉంటుంది. ఈ సైడ్ చూడండి ఒక కోతి కూడా ఉంది. చూశారు కదా ఎలా బెదిరిస్తుందో చూడండి. అవి అరుస్తున్నాయి. అవి కోతులు ఏమన్నా తినడానికి తెచ్చుకుంటే మాత్రం తిని ఊపిక్కుంటాయి. జాగ్రత్తగా ఉండి మనం తినాలి. కెమెరా సైడ్ తిప్పితే అది ఎగరటం ఆగిపోతుంది కోతి. మామూలుగా అయితే కోతి బాగా ఎగురుతుంది కొమ్మ పైన. చూశారు కదా, లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ తీసుకురా ఒకసారి చూడండి. ఒకసారి ఇటు కింద చూడొచ్చు మొత్తం లొకేషన్ ఎలా ఉందో. కిందకి మొత్తం కాలవ అలా ఉంటుంది లొకేషను, కానీ చల్లగా ఉంటుంది. కొండ దిగి కొద్దిగా కిందకు వస్తే నీళ్ళ తొట్టి ఉంటుంది. అదే నీళ్ళ తొట్టి. నీళ్ళ తొట్టి పక్కనే నేరేడు పళ్ళు చెట్లు ఉంటాయి. చూశారు కదా, అవన్నీ నేరేడు పళ్ళు చెట్లు. నేరేడు పళ్ళు కాస్తాయి సీజన్లో, భలే ఉంటాయి నేరేడు పళ్ళు. ఇప్పుడు ఒకసారి లొకేషన్ చూడండి చుట్టూరు ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్, కొండ దిగి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూశారు కదా, దిగిపోతా ఉన్నాము కొండ దిగి. ఉదయకొండ దిగేటప్పుడు ఏమో కష్టము, దిగేటప్పుడు ఒకరు వలివేను. సింపుల్ దిగచ్చు, ఎక్కేటప్పుడు ఒకరు కష్టం ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ కాబట్టి దిగేటప్పుడు జాగ్రత్త దిగాలి. ఎందుకంటే కాలు స్లిప్ అవుతుంది, బండ్లు ఒకరు నుంచుకుంటాయి కాబట్టి జాగ్రత్త దిగాల. అంతేను. చూడండి లొకేషను. చూసారు కదా, బండ్లో మొత్తం కొండ మెట్లు. ఇప్పుడు మెట్లు దిగి వస్తూ ఉన్నాము. చూడండి దిగేటప్పుడు ఒకరు అలివేను, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇంకొకతను ఆడుకుంటూ వెళ్తున్నాడు. చూడండి ఎలా ఆడుకుంటూ పోతున్నాడు, మెట్లతో ఆడుకుంటూ వెళ్తున్నాడు. మేమైతే వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను. చూసారు కదా, మొత్తం చూడండి ఎంత లోతున్నాయో గుంతలు. స్లిప్ అయితే కింద పడిపోతాము, జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ నడిచి అక్కడ మొత్తం ఎలా ఉన్నాయి కొండలో. చూడండి ఇక్కడ వచ్చి రస్త లాంటిది కట్టినారు. చూశారు కదా, రస్త లాంటిది కట్టున్నారు. క్లియర్గా చూడండి. చూశారు కదా, ఎక్కడ కట్టినారంటే ఇక్కడ ఉంది కదా, చూశారు కదా. ఇది వచ్చి చూడండి, ఇక్కడ ఒక సమాధి ఉంది, అక్కడ కట్టున్నారు. దానికి ఎదురుగా కట్టున్నారు, సమాధికి ఎదురుగా కట్టున్నారు. చూశారు కదా, ఉదయకొండ. చూడండి క్లియర్గా. నేను మీకు రౌండ్గా చూపించాను కెమెరా అంతే. చూశారు కదా, ఇక్కడ సమాధులు ఉన్నాయి. మరి ఒకటి తెలీదు. ఇప్పుడైతే ఇంకా కొండ దిగేసి ఆంజనేయస్వామి గుడికి వెళ్తాం. ఈ దారిన ఎక్కువ బండ్లు కూడా వెళ్ళవు. వెళ్తే కార్లు, బైకులు, ఆటోలు వెళ్ళాల్సిందేను. అంతేగాని అవి కూడా అంత ఎక్కువేమి వెళ్ళవు, చాలా తక్కువే వెళ్తూ ఉంటాయి. మొత్తం అడవి ఉంటుంది కొండ సైడు. చూశారు కదా కొండ. ఇప్పుడు ఆ బోర్డు కానొస్తుంది కదా, ఆ బోర్డు కాడ నుంచి లోపలికి వెళ్తే శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వస్తుంది. చూశారు కదా, ఈ రోడ్నే వెళ్ళాలి. చూడండి క్లియర్గా ఆ లోపల ఉండేదని గుడి కనిపిస్తుంది కదా మీకు. లోపల శ్రీ అభయాంజనేయ స్వామి అని గుడి ఉంది. ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది లొకేషను, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇటు చూస్తే గుడి చెట్లు మొత్తం ఉన్నాయి. అక్కడ చిన్న చెట్టు కూడా ఉంటుంది ఆ లోపల, గుడి లోపల చూపిస్తాను రండి. ఇవి వచ్చి మెట్లు. చూడండి చాలా బాగుంటుంది గుడి, ఒకసారి చూడండి. అంటే రాజుల కాలం నాటి శిలను, ఇప్పుడు కొత్తగా పెట్టిందేం కాదు. అది కూడా ఇప్పుడు కానొస్తుంది బండ. ఆ బండకే శిలని చెక్కుంటారు, నైస్గా డిజైన్ చేస్తుంటారు శిలని, ఆంజనేయ శిల. ఈ దారిని కూడా ఉదయకొండకి వెళ్ళిపోవచ్చు దగ్గరగా, ఎక్కువ దూరం ఏం లేదు, ఒక 6 కిలోమీటర్ దూరం అంతే. సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకురా. చూడండి అది శిల, ఆంజనేయ స్వామి వారి శిల. జూమ్ చేస్తాను ఒకసారి చూడండి కావాలంటే. బండకాయ శిలని నిర్మించున్నారు. మీరు చూశారు కదా, కాలు కనిపిస్తుంది కదా, బండకాయ కాలుని అన్ని చెక్కేస్తుంటారు, శిలని నిర్మించారు. చూడండి క్లియర్గా. చూసారు కదా, ఇంతకు నేను చూపించారు కదా మీకు బండ, ఆ బండ మొత్తం ఆ బండకే ఉన్న శిల. చూడండి ఇది వచ్చి కట్ట.
మొత్తం కట్టని పడగొట్టి ఇక్కడ ఒకటో తెరపు చేశారు, చూసారు కదా, మొత్తం బండ్ల బచ్చేశారు.